వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. ఎస్ ఫ్రెండ్స్, మీరు థంబ్‌లైన్‌లో చూసినట్టు మీ లైఫ్ పార్ట్నర్ మీద తెలియకుండా సీక్రెట్‌గా కాల్ రికార్డింగ్ చెయ్యొచ్చు. ఇలా చెయ్యొచ్చు అని రీసెంట్‌గా 14th జూలై 2025న సుప్రీం కోర్ట్ ఇటువంటి జడ్జిమెంట్‌ని పాస్ చేయడం జరిగింది. అసలు ఏ కేసులో సుప్రీం కోర్ట్ ఇటువంటి జడ్జిమెంట్‌ని పాస్ చేసింది? ఆ కేస్ రిలేటెడ్ హిస్టరీ ఏంటి? అలానే ఏ గ్రౌండ్స్ మీద సుప్రీం కోర్ట్ ఇలాంటి జడ్జ్మెంట్ని పాస్ చేయాల్సి వచ్చిందో నేను మీకు ఇక్కడ వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. భర్త భార్య మీద భటిండా ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఏ గ్రౌండ్స్ మీద కేసు ఫైల్ చేశాడు అంటే క్రూయాలిటీ మీద. అలానే భార్యతో తనకు డైవర్స్ ఇప్పించాల్సిందిగా అని కోర్టు ముందు భర్త ప్రే చేసుకున్నాడు. అండ్ ఆల్సో భార్య తన మీద చేస్తున్న క్రూయాలిటీని సీక్రెట్గా కాల్ రికార్డింగ్స్ చేసి యాజ్ ఏ ఎవిడెన్స్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశాడు. ఈ ఎవిడెన్స్ని భార్య తప్పు పడుతూ తనకు తెలియకుండానే రికార్డ్ చేశాడని, అలానే తన పర్మిషన్ లేకుండా రికార్డ్ చేశాడని భార్య పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు ఈ ఎవిడెన్స్ని ప్రాపర్గా వెరిఫై చేసి భార్యని సమర్థిస్తూ ఏం చెప్పిందంటే, భర్త తన భార్యకు తెలియకుండా తన మాటల్ని సీక్రెట్గా రికార్డ్ చేయడాన్ని తప్పు పడుతూ, అలానే అకార్డింగ్ టు ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం తన భార్య రైట్ టు ప్రైవసీని బ్రీచ్ చేసినట్టు అని, ఇది ముమ్మాటికి వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కిందికే వస్తుందని, అలానే అకార్డింగ్ టు సెక్షన్ 122 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు ఒకరికి తెలియకుండా మరొకరు సీక్రెట్గా రికార్డ్ చెయ్యరాదు అని, చేసి దాన్ని యాజ్ ఏ ఎవిడెన్స్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చెయ్యరాదు అని, ఇలా చేసినచో ఎదుటి వ్యక్తి రైట్ టు ప్రైవసీని బ్రీచ్ చేసినట్టే అని, అలానే ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుందని తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పుని భర్త సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయటం జరిగింది. సుప్రీం కోర్ట్ బోత్ సైడ్స్ వర్షన్స్ విని ప్రాపర్గా వెరిఫై చేసి ఫైనల్గా ఏం చెప్పిందంటే, భార్య కానీ భర్త కానీ ఒకరికి తెలియకుండా మరొకరు సీక్రెట్గా రికార్డింగ్ చేసుకుంటున్నారు అంటే వారి మధ్య ఎటువంటి నమ్మకం లేనందుకే దీనికి రిజల్ట్గా వారి రిలేషన్షిప్ డ్యామేజ్ అయ్యి డైవర్స్కి దారి తీస్తుందని, మ్యాట్రిమోనియల్ కేసెస్ అంటే భార్యాభర్తల మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కాబట్టి వారి కేస్ని బలంగా స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోవటం కోసం కాల్ రికార్డింగ్ చెయ్యవచ్చు అని, ఇది తప్పు కాదు అని, అలానే అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎదుటి వ్యక్తి రైట్ టు ప్రైవసీని బ్రీచ్ చేసినట్టు కాదు అని, అలానే అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోనే రైట్ టు ఫెయిర్ ట్రయల్ అనేది ఉంది కాబట్టి, ఇది అందరి హక్కు కాబట్టి, సో ఒకరికి తెలియకుండా మరొకరు సీక్రెట్గా కాల్ రికార్డింగ్ చెయ్యవచ్చు అని, చేసి దాన్ని యాజ్ ఏ ఎవిడెన్స్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చెయ్యవచ్చు అని, ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కిందికి రాదు అనేసి, అలానే ఎదుటి వ్యక్తి రైట్ టు ప్రైవసీని బ్రీచ్ చేసినట్టు కాదు కాబట్టి చెబుతూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తూ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఈ డౌట్ ఉండేది, కాల్ రికార్డింగ్ యాజ్ ఏ ఎవిడెన్స్ పనికి వస్తుందా రాదా అనేసి. ఈ వీడియోతో మీ అందరి డౌట్ క్లియర్ కట్గా క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ వాట్సాప్ గ్రూప్స్లో, స్టేటస్లో మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ప్రాబ్లమ్స్ని బయటికి చెప్పుకొని ట్రూ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా మన ద్వారా యూస్ఫుల్ అవుతుంది. అలానే మన లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్తో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
and your parents. Keep smiling. నేను మీ అలీ అడ్వకేట్.